ఒక ఆడపిల్ల ఆవేదన. చిలకలూరిపేట తండ్రి సన్నిధికి సంబంధించినటువంటి ఒక శాఖ సభ్యుడు నంద్యాలలో సేవ చేస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు అని యూట్యూబ్లోకి మహిమకుమారి అనే ఒక సహోదరి వచ్చి తను చాలా దుఃఖపడుతూ ఉంది. వీళ్ళు మాట్లాడే మాటలు, నిర్మించే మాటలు, నేను కూడా బలహీనమైపోతున్నానన్నా. మీరు చస్తే ఇంతటికి ఆగిపోతుంది కదా అనిపిస్తుందన్నా. నీచుడు వల్ల నా జీవితం నడురోడులో పెట్టుకున్నానన్నా. ఇంకా జరిగినాక ఇంకా చనిపోయేది బెటర్ అనిపిస్తుందన్న నాకైతే. ఇంకా చావు తప్ప ఏమనిపించట్లేదన్న. తనను వాడుకొని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని మోసం చేసినటువంటి ఈ సహోదరుడు చెప్పే మాటలు ఏంటి అంటే, ఈ సహోదరి యజబేలు మహిమ కుమారి అనే సహోదరి నేను ఎలా నమ్మించానో ఆ యజబేలుని ఇండియాలో నేను ఎక్కడైతే పరిచయం చేస్తున్నానో అక్కడ చర్చి దగ్గర పులిపిడి దగ్గర తీసుకొని వచ్చి అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఇంత జరుగుతూ ఉంటే ఆ తండ్రి సన్నిధి శాలెం రాజు గారు ఏం చేస్తున్నారు? ఆయన ఇప్పటి వరకు యూట్యూబ్ వేదిక వచ్చి ఇంత రచ్చ వాళ్ళ మినిస్ట్రీ గురించి జరుగుతూ ఉంటే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా చేయలేదు, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఒక ఫోటో కూడా పెట్టలేదు. అసలు ఏం జరుగుతుంది? ఇదేంటని చూసుకుంటే ఆయన కింద పనిచేసే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఒక భయంకరమైన కుట్రకు ప్లాన్ చేశారు. ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ఏ ఊర్లో పుట్టిందో ఆ ఊరోళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చారు. గతంలో ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్ కొడుకు మీద కూడా ఇలాంటి ఎలిగేషన్ చేసిందని ఆ లైవ్ లో విన్నారు. వాళ్ళ మీదకి తగాదు పెట్టుకున్న సంగతి అక్కడున్న బాధితులు మనకి చెప్పారు. అసలుకి ఒక స్త్రీని పట్టుకొని ఇలా మాట్లాడమేనా? అది ఎక్కడో బయట ప్రాంతాల్లో జరిగిందేమీ కాదు, మీ మినిస్ట్రీలో జరిగిన వివాదం. అయితే అక్కడే ఒక స్త్రీ నాకు అన్యాయం జరిగింది బయటకు వస్తే ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి మీరు పిలిపించుకొని మాట్లాడాల్సింది పోయి ఇంత నిర్లక్ష్యంగా చూస్తున్నారు ఏంటి? మళ్ళీ ఆ మహిమకుమారి అనే సహోదరి యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఇంకో ఇలా మాట్లాడుతుంది. చాలా మంది అన్న మందిరంలో ఒక విశ్వాసకి ఒక సేవకుని ద్వారా ఇలా జరిగిందన్నప్పుడు అక్కడిక్కడికి వెళ్ళి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నాను కొండలలో వీడియోలు చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ కూర్చున్నారే, అదే ఆయన కూతురికి జరిగి పిల్లనే కూర్చుంటాడన్న. ఇలాగే ఆరాధించుకుంటూ కూర్చుంటాడన్న. సంఘంలో నా ఆత్మీయ బిడ్డలు మీరు సొంత పిల్లల కంటే నాకు మీరే ఎక్కువ అన్నప్పుడు ఎక్కడో మేమో ఎక్కువ అని చెప్తున్నావు. ఇంకొక మాట అంటాడన్న, ఆయన తండ్రి సన్నిధి రాజీ పడే ప్రసక్తే లేదు. అంటే తప్పు చేసి కూడా ఒప్పుకునే విషయంలో రాజీ పడరని నాకు బాగా అర్థమైందన్న. పోలీసులని న్యాయం కోసం అక్కడికి వెళ్తే కనీసం వాడు కేసు కూడా తీసుకోలేని పరిస్థితిని తీసుకొచ్చారంట. అసలు ఇంత వివాదం జరుగుతుంది, అది మంచో చెడో ఇంకోటి ఏదైనా కానివ్వండి, వాళ్ళ మినిస్ట్రీలో నుంచి ఒక మహిమకుమారి అనే ఒక సహోదరి బయటకు వచ్చి ఇంత మాట్లాడుతుంటే ముందు కూర్చోబెట్టి మాట్లాడాలి. అసలు యూట్యూబ్ దాకా వచ్చింది ఈ విషయం. యూట్యూబ్ దాకా వచ్చినప్పుడు ఈ యూట్యూబ్లోనే మీరు ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడి ఇదంతా తేల్చాలి కదా. ఇంత తేల్చకుండా వీడియోలు ఎందుకు చేస్తున్నారు? మహిమకుమారి గురించి వీడియోలు ఎందుకు చేస్తున్నారు? ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు మీరు. ఇది ఏదో ఒక స్త్రీ మీ మీద ఏదో ఒక మాట ఉందనేసి ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కాదు, క్రైస్తవ నవ్వులు పాలవడానికి కారణం అవుతుంది. ఇప్పటికైనా తండ్రి సన్నిధి శాలెం రాజు గారు ఆయన పెద్దగా ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి తన పిల్లల పట్ల ఉన్న విషయాన్ని విచారించాలి. ఇది బైబిల్ చెప్తుంది. రెండోది, బైబిల్ చెప్తున్న స్పష్టమైన ఆజ్ఞ ఏంటి అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే మీరు క్రైస్తవ సమాజం దృష్టిలో మీరు అన్యాయస్తుల్లాగే ఉన్నారు. ఇప్పుడు వాస్తవాలు పరీక్షించండి, వాస్తవాలు పరిశీలించండి, ఇద్దరు కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఎందుకని ఇలాగ మీరు అన్యాయస్తులుగా సమాజానికి చిత్రీకరించబడతారు? అసలు మీరు చెడ్డ పేరు తెచ్చుకున్నా కానీ, ఇటు మహిమకుమారి గారు చెడ్డ పేరు తెచ్చుకున్నా కానీ, యువతలో ఆ మహిమకుమారి గారికి సపోర్ట్ చేసుకునే వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నా కానీ మనకు వచ్చే లాభం ఏంటి? దయచేసి నేను ప్రేమపూర్వకంగా ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో మీ బిడ్డగానో మాట్లాడుతున్నాను. బైబిల్ని గౌరవించండి, దేవుడిని గౌరవించండి. ఏదో వివాదం జరిగింది, ఆయన ఏదో మీ మీద గౌరవంతో, లేకపోతే మొన్న ఇంకొక వివాదం కూడా తెలిసింది. ఏంటి అంటే అది పెళ్ళి శాలెం రాజు గారు ఒక అమ్మాయిని చూశారంట, ఆ సంబంధం చూశారని ఒప్పుకున్నాడంట. బహుశా మీరు పెద్దగా ఉన్నారు కాబట్టి, మీరు సంఘంలో అందరినీ నడిపిస్తున్నారు కాబట్టి మీ మాట వినడం కోసం కంగారులో తనైనా మీకు మాటిచ్చి ఈ డ్రామా అంతా ఆడుతున్నాడేమో కనుక్కోండి. లేకపోతే తను ఏదైనా లోపల ఉద్దేశపూర్వకంగా ఉంటే సరిచేయండి, తప్పుంటే మాట్లాడండి. ఇది కదా చేయాల్సింది. ఇది చేయకోకుండా సహోదరులారా ఎందుకు ఇవన్నీ? సరే, అమ్మాయి మంచిదో చెడ్డతో ఇదంతా పక్కన పెడదాం. ఇదంతా వాస్తవాలు ఇంకా బయటికి రాలేదు కాబట్టి ఆ అమ్మాయి అభిప్రాయాన్ని ఆ అమ్మాయి యూట్యూబ్లో చెప్తుంది, ఆ అబ్బాయి అభిప్రాయాన్ని ఆ అబ్బాయి యూట్యూబ్లో చెప్తున్నారు. మధ్యలో దీన్ని పరిష్కరించాల్సిన పెద్దలు ఇలాగా ఒక అమ్మాయిని, ఒక స్త్రీని పట్టుకొని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడడం, ఆ అమ్మాయి ఎలాంటిది, అమ్మాయి ఎలాంటిది అని మాట్లాడతాం. పైపచ్చి నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి అంటే మహిమకుమారి గారు వెళ్ళే చర్చి, ఎవరైతే నన్ను మోసం చేశాడని చెప్పుకుంటున్నాడో ఆ వ్యక్తి చర్చికి వెళ్ళేదంట. చర్చికి వచ్చే ఒక స్త్రీని పట్టుకొని నువ్వు ఎలాంటిదనో నాకు తెలుసు, ఇంతకుముందు ఎన్ని చర్చిలు తిరిగావు, ఎన్ని చేసావు
నాకు తెలిసిన మాట్లాడుతుంది చాలా తప్పు. సహోదరా, నీకు మరి పరిచర్యలో జ్ఞానం ఉందో లేదో, అనుభవం ఉందో లేదో, మరి ఈ మాటల వల్ల అయితే నాకు లేదనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే నీ చర్చికి వచ్చే అమ్మాయి 4 రోజులు రాని, 40 రోజులు రాని, ఒకరోజు రాని, ఆ అమ్మాయిని అంత తీసి పడేస్తావా? ఇంతకుముందు ఏ చర్చికి వెళ్ళేదా నువ్వు, ఎన్ని చర్చిల్లో ఇట్లా చేసావు, అట్లా నువ్వు మాట్లాడొచ్చు అసలుకి? నీ చర్చికి వెళ్ళే అమ్మాయి ఇలా మాట్లాడింది, అమ్మ తప్పు కాదు, కూర్చోబెట్టి మాట్లాడాలి. అసలు యూట్యూబ్ ఎక్కింది, సరే కరెక్టే. అసలు ఎంత అన్యాయం జరగకపోతే మీరు ఇప్పుడు యూట్యూబ్లో సరైన స్పందన దొరక్కే కదా తను యూట్యూబ్కి వచ్చింది. అదే మీ తండ్రి సన్నిధిలోనే లేకపోతే మీ మినిస్ట్రీలోనే ఇదంతా క్యూర్ అయిపోయి అక్కడే మాటలతో సరిపెట్టుకొని ఉంటే ఆ అమ్మాయికి న్యాయం జరుగుంటే ఇక్కడ దాకా రాదు కదా. ఎంత అన్యాయం జరుగుంటే యూట్యూబ్ మీదకి వచ్చి ఆ పిల్ల ఏడుస్తుంది, నాకు గుండె చెల్లించిపోయింది. ఒక నిజంగా మీ చెల్లి ఉంటే, మీ చెల్లికి అలా అయితే, శాలిమరాజు గారికి ఒక కూతురుంటే, చెగుడి గారికి ఒక కూతురుంటే అలా చేస్తారా చెప్పండి? మీరు న్యాయం కోరుకోరా? పెద్దలకు అందరూ కూర్చొని మాట్లాడాలని ఉండదా? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, అన్యాయస్తులు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోరని. మీకు తెలియదా? మీరు అన్యాయస్తులుగా మిగిలిపోమాగండి దయచేసి, ఒక మచ్చకూడద్దు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దైవజనుడా నీవు నిందారహితుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలని దైవజనుడికి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పారు. ఈరోజు యూట్యూబ్లో ప్రపంచ వేదికల మీద మీరు ఎలా ఉన్నారు అంటే ఒక మచ్చబడిన వ్యక్తుల్లో ఉన్నారు ఈ తండ్రి సన్నిధి అనేవాళ్ళు. నేనేదో మిమ్మల్ని కించపరచాలని ఈ మాట వాడట్లేదండి. నిజంగా మీరు బాగుండాలి, మీ పరిచర్య ఇంకా ముందుకెళ్ళాలి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఒక అన్నగా తమ్ముడుగా చెప్తున్నాను. నిజంగా నంద్యాల సేవకుడు ఫోటో రివీల్ అయిందా? ఆ వ్యక్తి పేరు రివీల్ అయిందా? ఆ వ్యక్తి పేరు మచ్చ ఉండిద్దా ఉండదండి? ఈ వ్యక్తి గతంలో ఇలా చేశాడని పరిచర్యకి సరిపోతాడు చెప్పండి? నిందారహితుడు కదా కావాల్సింది. అలాగా చేయమాకండి దయచేసి, ఒక తమ్ముడుగా చెప్తున్నాను. మహిమ కుమారి గారి ఏడుపు చూడండి. ఒక స్త్రీ అంతగా ఏడుస్తుంది అంటే నేను ఏడుపుని చూసి నమ్మట్లేదు. తను చెప్పిన సంఘటనలో ప్రతి లైవ్లో తను మాట్లాడిన విధానం అంటే తనని ఎంత విధంగా మానసికంగా కుంగదీసి, ఎంత ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తే, ఎంత ఆలోచనకు గురి చేస్తే తనని మాటలు మాట్లాడుతూ ఉండిద్ది. ఇప్పుడు ఒక వ్యక్తి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేశారంటే అబ్బాయి మగోడైతే అనుకోవచ్చు, ఒక స్త్రీ, అది మీ సంఘానికి చెందిన బిడ్డ, సరే సోన్సో తర్వాత ఏదైనా పక్కన పడేయండి, అమ్మాయి ఏదైనా మాట్లాడండి. అమ్మాయికి మీరు 100 రకాలు చెప్తారు, మతి స్థిమిత లేదని ఒకటి చెప్తాడు, ఒకడు వేరే చర్చికి వెళ్ళేవాడు, ఇంకో చర్చికి వెళ్ళేవాడు, నా మీద నిందేసి. అసలు నీ మీద నిందేయడానికి ఏంటి కారణం? ఒక స్త్రీ వచ్చి యూట్యూబ్కి వచ్చి సరే కనీసం నీ గౌరవాన్ని కాపాడడానికి ప్రభుకుమార్ పాస్టర్ గారు మీ గౌరవం మాస్క్ కూడా తీయట్లేదండి తను. ఎందుకని? రేపొద్దున వివాహం జరిగితే తను ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లో గుర్తుపడితే రేపొద్దున పక్కన నుంచి ఈ అవమానం గుర్తొచ్చిందని తను మాస్క్ కూడా తీయట్లేదు. ఆమె నిన్ను ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. సరే అక్కడ మీరెవరో సరిగ్గా ఆ టైంలో కంగారు మీటింగ్లో అడవుడిలోనో లేకపోతే ఇంకో అడవుడిలో లేకపోతే శాలిమరాజు గారికి ఇచ్చిన మాటలోనో ఏదో తొందరపాటులో ఏదో జరిగిపోయింది ఇదంతా. ఇప్పుడుకైనా తెలుసుకోండి, ఈ గొడవ ఇంకా నెట్టింట్లో వైరల్ కాకుండా అన్ని జనుల్లో మనం చేసిన క్రైస్తవ్యానికి ఒక మచ్చగా మిగిలిపోకుండా దయచేసి ఒక బాధ్యత తీసుకోండి, పెద్ద మనసు చేసుకోండి, రండి ఆమెతో మాట్లాడండి, కూర్చోండి. లేదు జరిగిందేదో జరిగింది, ఒకవేళ మీ వైపు తప్పు ఉంటే జరిగిందేదో జరిగింది, వివాహం చేసుకోండి. అసలు దీంట్లో ఏముంది? దీంట్లో తప్పే ఉంది చెప్పండి? తప్పేం లేదు. శుభ్రంగా హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి, అంతేగా నిందల పాలు కావద్దు. ఓ దైవజనుడా మీకే చెప్తున్నాను, నిందల పాలు కావద్దు. ఒక తమ్ముడుగా చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఆమె కన్నీళ్ళు దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాయి. ఒకవేళ మీ తప్పు ఉంటాయి, మీ తప్పు లేకపోతే మీరు న్యాయంగా రండి, బయటికి రండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి. అంతేగాని యూట్యూబ్లో క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మన సంఘ బిడ్డయ్యా, మీ సంఘ బిడ్డ, మీ చర్చి కూర్చో బిడ్డ, 4 రోజులు రాని 40 రోజులు రాని అలా ఎలా తీసి పడేస్తాం? అలా చేయమాకండి, అలా చేయొద్దు. నా 2 చేతులు జోడించి చెప్తాను ఒక పాస్టర్ గాయ, అలా చేయమాకండి. శాలిమరాజు గారు మీకు కూడా చెప్తున్నాను, మీరు దీంట్లో జోక్యం చేసుకోండి. ఎందుకంటే 4 రోజులు మీటింగ్లు ఉన్నాయి, సభలు మీటింగ్లు ప్రార్థనలు అందరికీ ఉంటాయి. ఎందుకంటే అందరూ దైవజనులు, అందరూ పాస్టర్లు. మీకు మీటింగ్స్ ఉంటాయి, మీకు సభలు ఉంటాయి. చెగుడి గారు మీకు అనేక రకమైన పనులు ఉంటాయి. ఈ పనులొత్తిల్లో ఏదో కుదాయించుకొని 4 మాటలు మాట్లాడేయకుండా కొంచెం పెద్ద రకంగా ఒక స్టాండ్ తీసుకొని రండి. ఏదో జరిగింది, ఆ కుర్రోడు ఏదో అడవుల్లో పెద్ద మనిషి కాబట్టి ఏదో మాట ఇచ్చి ఉంటాడు, వివరాలు కనుక్కొని వాళ్ళకి న్యాయం చేయమని ఒక అన్నగా తమ్ముడుగా మాట్లాడుతున్నాను. దయచేసి ప్రభు నామాన్ని మనందరూ గౌరవిద్దాం, ప్రభు ఆజ్ఞని గౌరవిద్దాం, సహోదరులకి ఏకాభిప్రాయంగా ఉందాం. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మీ మనసులో ఏమైనా బాధ పెట్టుంటే ఎక్కడైనా క్షమించండి, కానీ ఈ సహోదరికి న్యాయం చేయండి.